హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటారులే. టిఫిన్స్ ఇట్లా అయి ఉండొచ్చు కదా. అది కూడా టిఫిన్ లేట్గా అవుతుంది అనమాట. పూజ చేసేసరికి లేట్ అయిపోతుంది. ఇంకో ఇంట్లో పని అనేసరికి లేట్ అయిపోతుంది అనమాట. పొద్దున పొంగనాలు వేశాను. అందుకే మీకు కూడా కొంచెం షార్ట్గా చూపిస్తున్నాను. చాలా బాగుంటాయి ఇట్లా వేసుకుంటే. చెప్తున్నాను కదా, దోశ పిండి ఇంట్లో ఉంటే మనం ఎన్ని రకాలుగా ట్రై చేసుకోవచ్చు. కానీ ఇట్లా పొంగనాలు మాత్రం ఎంత టేస్ట్గా ఉంటాయంటే నిజంగా తిన్న వాళ్ళు మాత్రం టేస్ట్ అస్సలు మర్చిపోరు అనమాట. ఇందులో ఉల్లిపాయలు, క్యారెట్, కొంచెం జీలకర్ర, ఇంకా ఏంటి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని ఇంత మంచిగా వేసుకున్నాం అనుకోండి. పసుపు అనేది ఆప్షనల్ అనమాట. కానీ టేస్ట్ వైజ్గా అయితే వేడి వేడిగా అయితే చాలా బాగుంటాయి. మనం తింటున్నప్పుడు మధ్యలో ఉల్లిపాయలు తగులుతాయి కదా, నిజంగా చాలా టేస్ట్గా ఉంటాయి. కానీ ఇవి ఏంటంటే సిమ్లో పెట్టి మంచిగా కాల్చి అప్పుడే బాగుంటాయి. మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోతాయి, సరిగ్గా ఉడకవన్నమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చాయి. పసుపు వేస్తే కొంచెం కలర్ వస్తాయి అనమాట, అంతే. ఇంకా వేడి వేడిగా తినేయడం అనమాట. నాకైతే వేడి వేడిగా తింటే బాగుంటుంది. దీని కాంబినేషన్గా అయితే పల్లి చట్నీ, టమాటా చట్నీ ఏదైనా బాగుంటుంది. నేను పల్లి చట్నీ చేశాను అనమాట. నచ్చి